ట్రామా కేర్ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన జీవో సత్వరం విడుదల అవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆయన విశాఖ కేజీ ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించారు. ఆసుపత్రి అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఇవాళ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో మెడికల్ అండ్ హెల్త్ రివ్యూ మీద ఇక్కడికి వచ్చాం. ఇవాళ ఆర్గాన్ డొనేషన్ డే కాబట్టి ఆ ఫంక్షన్కి వచ్చి ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ వాళ్ళందరూ గత 10 నెలల నుంచి జీతాలు రావట్లేదు అన్నారు. ఇవాళ సాయంత్రం లోపల వాళ్ళకి జీవో వచ్చేస్తుంది. తప్పకుండా అది కొంత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లోపం వల్ల జరిగింది. ఇక ఇబ్బంది లేకుండా ఇవాళ జీవో వస్తుంది. ఇవాళ ఈ హాస్పిటల్లో ఇక్కడ పరిస్థితి చూసి సాయంత్రం రివ్యూలో ఏమేంటి ఇక్కడ ఇంకా కొన్ని యాంటీనేట్లు అటు వార్డ్స్లో బెడ్స్ తక్కువ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్ మీద 2 ఉన్నారు. తప్పదు పరిస్థితి. మనకి అక్కడ ఉన్నన్ని మ్యాక్సిమం బెడ్స్ వేశారు. వచ్చే పేషెంట్లు ఉన్నప్పుడు అది న్యాయం కాదు కానీ తప్పని పరిస్థితిలో ఉన్నారు. బట్ త్వరలోనే దానికి ఎట్లా రెక్టిఫికేషన్ చేయాలో రెక్టిఫై చేస్తానని మా వంతు ప్రయత్నం చేస్తాం. ఐ కెన్ ప్రౌడ్లీ సే మా డిపార్ట్మెంట్లో ఏపీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. మెడిసిన్స్ అన్నీ 80% మామూలుగా రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ అన్నీ చాలా ఎక్కడ లోపం లేకుండా సప్లై చేస్తున్నారు ఒక సిస్టమేటిక్ వేగా. మీకు ఇప్పుడు ఓపుకుంటే మనకి ఎంత అండి, అది ఎంత దూరం అక్కడికి? నేను ఇప్పుడు సర్ప్రైజ్ విజిట్ మెంటల్ హాస్పిటల్ వెళ్తాను. అక్కడి నుంచి